అందరికీ నమస్కారం. డబురా ధనలక్ష్మి గారు రచించిన అత్తమ్మ అనే కథని వినేద్దామండి. సుబ్బు సుబ్బు మంచంపై అచేతనంగా చలనం లేని తన 62 భార్యను నిద్రలేపే ప్రయత్నం చేశాడు రాఘవయ్య. ఆమెలో చలనం లేదు. శరీరం కట్టెలా బిగుసుకుపోతుంది. చేతిని పట్టుకొని చూశాడు. నాడి ఆడలేదు. ఒళ్ళంతా చాలా చల్లగా అయిపోయింది. వేగంగా లేచి నిలబడటానికి ప్రయత్నించి కళ్ళు తిరిగి కిందకు పడబోయి మంచంను పట్టుకొని కూలబడ్డాడు. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. తన ప్రాణం తనని విడిచిపోయిన అనుభూతి మనసుకు తెలుస్తుంది. నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ దేవుడి పటం ముందు 2 చేతులతో నమస్కరించి తన భార్యను బతికించమని వేడుకుంటున్నాడు. కానీ అతని మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఇక తన భార్య తిరిగి రాదని మనసు చెప్తుంది. ఆ దేవుణ్ణి వేడుకున్నా సరే, పోయిన భార్య తిరిగి రాదని మనసు చెప్తుంది. వణుకుతున్న కాళ్ళు, గుండె దడ ఒకవైపు, అడుగులు తడబడుతున్నాయి. మెల్లగా తలుపు తెరుచుకొని ఇంటి బయటకు వచ్చి పొరిగింట్లో ఉండే నర్స్ మహాలక్ష్మి కోసం చూశాడు. మెల్లగా అడుగులో అడిగేసుకుంటూ వస్తున్న రాఘవయ్యకు ఎదురు వెళ్ళి విషయం తెలుసుకున్న మహాలక్ష్మి మంచంపై అచేతనంగా పడి ఉన్న సుబ్బమ్మ గారి నాడిని పరీక్షించి ఆమె చనిపోయినట్టు చెప్పింది. రాఘవయ్య ఏది అయితే జరగకూడదు అనుకున్నాడో అదే జరిగింది. ఇన్నేళ్ల తన తోడు నీడ తనని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయింది. మహాలక్ష్మి వీధిలో ఇరుగు పొరుగు వాళ్లకు చెప్పి వచ్చింది. అదే ఊరిలో ఉండే బంధువులకు కబురు వెళ్ళింది. అదే ఊరిలో ఉంటున్న కూతురు సరోజాకు ఫోన్ చేసి చెప్పాడు. అలాగే కొడుకు అరుణ్కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. అత్తగారు మరణవార్త విన్న కోడలు మాధవి ఒక్కసారిగా షాక్ తగిలినట్టుగా బాధలోకి వెళ్ళిపోయింది. అందరూ రావటం పూర్తి అవగానే అంత్యక్రియలు అయిపోయాయి. వచ్చిన బంధువులు అందరూ వెళ్ళిపోయారు. తర్వాత మాధవి కుటుంబం, సరోజా కుటుంబం మాత్రమే మిగిలారు. రాఘవయ్య గారికి దుఃఖం పొంగుకొచ్చింది. ఆ ఇంట్లో శ్మశాన వాతావరణం. మాధవి, సరోజ ఏదో పొడి పొడి మాటలు. మాధవి 2 పిల్లలు మాత్రం సరోజ 2 పిల్లలతో కలిసి ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. కానీ అందరి మనసులో సుబ్బమ్మ గారి మరణం తాలూకు బాధ మాత్రం నిలవనీయటం లేదు. మాధవికి అరుణ్తో పెళ్ళైన మొదట్లోనే సుబ్బమ్మ గారితో తల్లి బిడ్డల బంధాన్ని ఏర్పరచుకుంది మాధవి. నిజానికి మాధవి తల్లి చిన్నప్పుడే తండ్రి నుండి విడిపోయి దూరంగా ఎక్కడో బ్రతుకుతుంది. మాధవికి తల్లి ప్రేమ దొరకలేదు. కానీ పెళ్లి తర్వాత సుబ్బమ్మ గారు మాధవిని ఎంతో ప్రేమగా చూసుకుంది. మాధవి మనసులో అత్త కోడళ్ళు అంటే సమస్యలు ఉంటాయేమో అనే అపోహను అతి త్వరగా పోగొట్టింది సుబ్బమ్మ గారు. ఇంట్లో పనులు చాలా వరకు సుబ్బమ్మ గారే చేసేవారు. మాధవికి చాలా తక్కువ పనులు చెప్పేవారు. మాధవి అత్తగారికి సాయం చేద్దామని వెళ్తే ఎంతసేపు కొత్త పెళ్లి కూతురు భర్తతో ఎక్కువ సమయం నవ్వుతూ సంతోషంగా గడపాలి, ఇంకా కొన్ని రోజులు పోయాక చేద్దులే అంటూ సున్నితంగా పంపించేసేది. మాధవి పెళ్లి తర్వాత ఆలస్యంగా నిద్రలేచేది. ఏనాడు భర్త కానీ అత్తమామలు కానీ మాధవి బాధపడేటట్టుగా మాటలు అనేవారు కాదు. మాధవి లేచేసరికి ఇంట్లో పనులు, వంట పనులు సుబ్బమ్మ గారే పూర్తి చేసేవారు. మాధవికి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా చిన్నపిల్లల దగ్గరుండి మాధవి ఆరోగ్యం బాగుపడే వరకు ప్రేమగా చూసుకునేది సుబ్బమ్మ గారు. మాధవి గర్భవతి అయ్యింది. సుబ్బమ్మ గారి ఇంట్లో ఒక ఆచారం ఉంది. కోడలు గర్భవతి అయినప్పటి నుండి బిడ్డను ప్రసవించే వరకు కోడలు పుట్టింటిలోనే ఉండాలి. ఆచారం ప్రకారం పుట్టింటికి వెళ్ళాలంటే మాధవికి దిగులు పట్టుకుంది. దానికి 2 కారణాలు. మాధవికి తల్లి లేదు. తండ్రి ఉన్నా కూడా సుబ్బమ్మ గారి దగ్గర ఉన్నంతలా ఉండలేదు తను. అసలే బిడ్డ కడుపులో పడినప్పటి నుండి వాంతులు, వికారం అసలేమీ సహించటం లేదు. ఇక్కడే అత్తగారింట్లో ఉంటే సుబ్బమ్మ గారు చక్కగా వండి పెడతారు. సమయానికి ఇంత తిని బాగా విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ ఆచారం ప్రకారం వెళ్ళక తప్పలేదు. ప్రతి నెల సుబ్బమ్మ గారే మాధవిని చూడటానికి వెళ్ళేవారు.
వెళ్ళినప్పుడు ఒక వారం రోజుల పాటు మాధవి దగ్గరే ఉండి మాధవికి రుచికరంగా వండి పెట్టేది. సుబ్బమ్మ గారు ఇంట్లో ఉన్నన్ని రోజులు మాధవికి తల్లి లేని లోటు తెలిసేది కాదు. కాన్పు జరిగిన క్షణం నుండి మాధవిని ఇంటికి తీసుకుని వచ్చాక మాధవిని తల్లి లేని బిడ్డ అని కంటికి రెప్పలా కాపాడుకుంది సుబ్బమ్మ గారు. పచ్చి బాలింత అని తినే భోజనం దగ్గర నుండి ప్రతి విషయంలో ఎంతో శ్రద్ధగా చూసుకునేది. వేడన్నంలో కాసింత నెయ్యి వేసి వెల్లుల్లి పొడి చేసి సుబ్బమ్మ గారు మాధవికి భోజనం పెడితే మాధవి తల్లి ప్రేమ ఇలానే ఉంటుందేమో అని అనుభూతి చెంది మాధవి కళ్ళు చెమరింతలకు గురయ్యేవి. ఎప్పుడు బాలింత వేడి నీళ్ళు అంటే కాచిన నీరు మాత్రమే తాగాలి అంటూ ఎంతో జాగ్రత్తగా విసుగు లేకుండా చూసుకునేది. మాధవి అలసటతో నిద్రపోతే ఇంటెడు పనులు చేసి కూడా బాబును ఎంతో ప్రేమగా ముద్దాడుతూ సముదాయించేది. నడుం కట్టు అని చెప్పి మెత్తటి గంజి చీరను మాధవి నడుముకు కట్టి బిగించింది సుబ్బమ్మ గారు. మాధవి స్నానం చేసి వచ్చాక వేడివేడి నిప్పులపై వాము, వెల్లుల్లి పొట్టు, సాంబ్రాణి పొగలు వేసేది. వాటి ఉపయోగం చెప్పేది. ఒక్కొక్క రోజు బట్టలు ఉతికేందుకు పని మనిషి రాకపోతే ఇంట్లో బాలింత గుడ్డలు, చంటిబిడ్డ గుడ్డలు శుభ్రంగా ఉతికి బాగా ఎండపడే చోట ఆరబెట్టి ఆరిన బట్టలని చక్కగా సర్ది పెట్టేది. అలాంటి దృశ్యం చూసినప్పుడు మాధవి మనసు సుబ్బమ్మ గారి ప్రేమకు ఎంతో మధురమైన అవ్యక్త భావనకు లోనయ్యేది. కళ్ళు ఆమె ప్రేమకు కన్నీటితో మసకబారేవి. ఎన్ని జన్మల పుణ్యం ఈ సాంగత్యం అనిపించేది. సుబ్బమ్మ గారికి వీధుల్లో ముచ్చట్లు పెట్టే అలవాటు ఉండేది కాదు. ఎప్పుడు చూడు పనిధ్యాస తప్ప ఇంకో వ్యాపకం ఉండేది కాదు. నిజానికి సుబ్బమ్మ గారికి కూతురు సరోజ ఎంతో, కోడలు మాధవి కూడా అంతే. కాకపోతే సరోజలో సర్దుబాటు గుణం కొంత తక్కువ. సరోజ భర్త పేరున్న కాంట్రాక్టర్, సంపన్నుల కుటుంబం అయినప్పటికీ సరోజ ప్రతి విషయంలో పేచీ పెట్టేది. పుట్టింటి నుండి అందాల్సినవి అందుతున్న తృప్తిపడక తన తల్లి సుబ్బమ్మను మాటలతో వేధించేది. సుబ్బమ్మ గారికి మాత్రం కూతురు సరోజ అంటే వల్లమాలిన ప్రేమ కారణం వల్ల వంశంలో తరానికి ఒక ఆడపిల్ల పుడుతుంది. ఇటు తన భర్త తరపున కూడా తరానికి ఒక ఆడపిల్లే అంటూ ఉండేవాడు. తన తల్లిదండ్రులకు కూడా 6 మంది మగపిల్లల్లో ఒక అమ్మాయిగా పుట్టింది సుబ్బమ్మ గారు. ఇప్పుడు తమ భర్త కుటుంబంలోనూ అంతే. అందుకే కూతురు సరోజ అంటే ప్రేమ ఎక్కువ. సరోజ ఏమో గడుసు పిల్లగా పెరిగింది, మొండితనం ఎక్కువ. ఇప్పుడు సరోజకు తన తమ్ముడి భార్య అంటే ఇష్టం ఉన్నప్పటికీ తన తల్లి సుబ్బమ్మ గారు మాధవిని అమితంగా ఇష్టపడటం నచ్చేది కాదు. ఒకసారి ఉత్తర భారతదేశంలో టూర్కు వెళ్ళినప్పుడు ఎంతో ఇష్టంగా 12,000 పెట్టి గులాబీ రంగు చీరను తన తల్లి సుబ్బమ్మ గారికి తెచ్చింది సరోజ. ఆ చీరను 2 లేక 3 సార్లు కట్టి ఉంటుంది సుబ్బమ్మ గారు. ఆ చీరను మాధవి ఇష్టంగా చూడడంతో ఒక శుక్రవారం గుడికి వెళ్ళేటప్పుడు ఆ గులాబీ రంగు చీరను మాధవిని కట్టుకోమని చెప్పింది సుబ్బమ్మ గారు. మాధవి కూడా ఇష్టంగా ఆ చీర కట్టుకుంది. ఆ రోజు రాత్రి గుడి నుండి రాగానే అమ్మను చూడటం కోసం ఇంటికి వచ్చిన సరోజ కంట మాధవి తన తల్లి చీరను కట్టుకొని కనబడటం సరోజకు ఎంతమాత్రం నచ్చలేదు. కోపంతో తల్లితో పోట్లాడింది. అక్కడే ఉన్న అరుణ్ చీర కోసం అక్క తల్లితో పోట్లాడుతుంది అని సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. అప్పటికే అన్ని విషయాల్లో తన తల్లి దగ్గర తన స్థానం, తన ప్రేమ మాధవి లాగేసుకుందని గొడవ పెట్టుకొని అలిగి వెళ్ళిపోయింది సరోజ. ఇక ఆ రాత్రి సుబ్బమ్మ గారికి మాధవికి నిద్ర పట్టలేదు. సుబ్బమ్మ గారు ఎంత బ్రతిమలాడినా సరోజ పుట్టింటి వైపు రాకుండా మొహం చాటేసింది. అదే సమయంలో ఒకరోజు రాత్రి అల్లుడు గారి నుండి ఫోన్, సరోజకు ఆరోగ్యం సరిగా లేదని, హాస్పిటల్లో జాయిన్ చేశారని. వెంటనే కుటుంబం అంతా హాస్పిటల్కి చేరారు. చిన్నగా గుండెపోటు, అంత చిన్న వయసుకు అలాంటి అనారోగ్యం రాకూడదని డాక్టర్ల హెచ్చరిక. సుబ్బమ్మ గారికి తన కూతురి మొండితనం తెలిసిన విషయమే. భయపడిపోయింది. ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటా అని. పరిస్థితి అర్థం చేసుకున్న మాధవి అరుణ్కు చెప్పి దూరంగా వేరు కాపురం పెట్టేశారు. అప్పుడప్పుడు వచ్చి అత్తామామలతో సంతోషంగా గడిపి వెళ్ళేవారు. మాధవి దూరంగా ఉంటున్న
సుబ్బమ్మ ప్రాణం మాధవి కోసం కొట్టుమిట్టాడుతూ ఉండేది. ఎలాగోలా పిల్లల బాధ్యతలు తీర్చింది. సుబ్బమ్మ గారు మాధవి పట్ల తనకున్న అనుబంధాన్ని, ప్రేమను ఏ రోజు మాటలతో వ్యక్తపరిచింది లేదు. కానీ సుబ్బమ్మ బాధ్యతాయుతమైన ప్రవర్తన, సుబ్బమ్మ గారి వ్యక్తిత్వాన్ని, కుటుంబం పట్ల ప్రేమని చెప్పకనే చెప్పేది. చూసే అందరికీ మాధవికి అత్తగారి పట్ల ప్రేమ లేదేమో అనిపిస్తున్నా మాధవి మనసుకు తెలుసు, సుబ్బమ్మ గారు తనకు అత్త కాదు, అమ్మగారిలా కనిపించే తల్లి హృదయం అని. చిన్నప్పుడే మాధవి తల్లి ప్రేమకు దూరమైన అసలైన తల్లి ప్రేమను అనుభవించింది మాత్రం సుబ్బమ్మ గారి దగ్గరే. మాధవి ఏదైనా పొరపాటు చేసినా సుబ్బమ్మ గారి సున్నిత మందలింపు, ఏదైనా పని పూర్తి చేస్తే ఆమె నుండి వచ్చే మెచ్చుకోలు, మాధవిని పసిపిల్లగా మార్చే అనుభూతులు. మాధవి ఏదైనా విషయంలో అరుణ్తో పోట్లాడితే సుబ్బమ్మ గారు మాధవినే సమర్థించేది. అరుణ్కు మాధవి తల్లి లేని పిల్ల అని, మనమే సర్దుకుపోవాలి అని చెప్తూ ఉండేది. సుబ్బమ్మ గారు మాధవి పెళ్లి తర్వాతి జీవితంలో అత్త సుబ్బమ్మ గారి ప్రేమ, ఆప్యాయత తనను మానసికంగా ఒక పరిపూర్ణ స్త్రీగా, ప్రేమామయిగా మార్చింది. అత్తగారి మరణం తర్వాత ఎందుకో మాధవి కళ్ళల్లో నుండి కన్నీరు ఆగింది, కానీ గుండెల్లో సుబ్బమ్మ గారి కోసం ప్రవహించే ప్రేమ తడి మాత్రం తగ్గలేదు. అత్తగారు ప్రేమపూరిత గుణాలను ఆచరణలో చూపిస్తూ మంచి తల్లిగా, భార్యగా తన జీవిత ప్రయాణాన్ని సాగించింది మాధవి. ఎప్పటికైనా తన మరణంతో తన అత్తగారిని చేరుకుంటుంది. తమది రుణానుబంధం, ఇంకో జన్మలో తమని ఏదో ఒక ప్రేమ బంధంలో ఆ దేవుడు ముడివేస్తాడు అనే నమ్మకం మాధవి అంతరాత్మలో ఘోషిస్తుంది. సరోజతో కూడా ప్రేమపూరితంగా వ్యవహరిస్తూ, మామగారిని కంటికి రెప్పలా చూసుకుంటూ, అత్తమ్మకు తగ్గ కోడలు అనిపించుకునే ప్రయత్నంలో జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. తల్లి మరణంతో సరోజలో కూడా కొద్దిగా మార్పు మొదలైంది. కుటుంబం ప్రేమలకు నిలయం, సంతోషమే పరమావధి. ఒకరికొకరుగా సహకారాలతో బాధ్యతగా ఉండటం ముఖ్యం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.